అచ్యుతాపురం ఘటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఘాటుగా స్పందించారు. గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. గత 5 సంవత్సరాలు జగన్ రెడ్డి తెరచాటు వెనుక తిరిగి ఇప్పుడు ప్రతిపక్ష హోదా రావడంతో బయటకు వస్తున్నారని విమర్శించారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం చేయకపోగా తిరిగి వారిపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టిందని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో మీడియా ముందుకి ఎప్పుడైనా జగన్ రెడ్డి వచ్చారా అని సూటిగా ప్రశ్నించిన గణబాబు ఇప్పుడు రాష్ట్ర ప్రజలపై మొసల కన్నీరు కారుస్తున్నారని ఆక్షేపించారు. దాన్ని దీన్ని కలిపి క్లబ్ చేస్తూ ఏదైతే ఈ రోజు హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ లో గత గవర్నమెంట్ లో మీ ఇచ్చిన కమిటీ రికమెండేషన్స్ లో అక్కడ ఎంత ఎయిర్ పొల్యూట్ అయింది, ఎంత గ్రౌండ్ పొల్యూట్ అయింది, అక్కడ నివాసయోగ్యమా కాదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు 5 గ్రామాల్లో 5 మంత్రులు బస్ చేశారు. బస్ చేయడం అంటే స్టేరింగ్ అనే వాళ్ళు ఒక బరువైనటువంటి విషానికి సంబంధించినటువంటి రసాయనం, మళ్ళీ అలాంటి రసాయనం ప్రమాదకరము, అవి నేలకి కింద ఎత్తులో ఉంటాయంటే కింద నివసించేటువంటి జీవులు చనిపోయినాయి, ఆవులు కానీ ఇతరత్ర పశువులు. వీరు అవన్నీ తెలుసుకుని మేడ మీద పడుకున్నారు. మేమేం లేదు, ఇక్కడ ఏ ఇబ్బంది లేదు, మంత్రులందరూ బస్ చేసింది, అందరూ కూడా అంటే ఎత్తైన ప్రదేశంలోకి వెళ్తే వాళ్ళు కూడా ఇప్పుడు మాక్ డ్రిల్ చేసేటప్పుడు ఇది ఏదైనా లీక్ అయితే తడిగుడ్డ కట్టుకోమనో లేకపోతే ఎత్తైన ప్రదేశానికి వెళ్తే దీని వల్ల ఇబ్బంది లేదనేటువంటి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ అంతా బాగుంది, మీరు బయటికి వెళ్ళిపోయి గ్రామాలు వదిలి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రండి అని చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో చేశారు. అంటే నేను ఏమి చెప్పదలుచుకున్నానంటే, మీరు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎల్జీ పాలిమర్స్ సంఘటనని అద్భుతంగా హ్యాండిల్ చేశాం. తర్వాత అనేక విధానాలు తీసుకొచ్చి ఉన్నారు. ఆ తర్వాత మీరు తెచ్చిన విధానాల తర్వాత ఒక్క ఫార్మా ఇండస్ట్రీస్ లోనే 5 ఏళ్లలో 119 ప్రమాదాలు జరిగిపోయాయి. దీనికి ఒకవైపు అపోజిషన్ లో రాగానే వాళ్ళందరూ దానికి సంబంధించిన ఓన్లీ వైజాగ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీలో ఇష్యూస్ జరగడం అనేది దురదృష్టకరం. నివారణ చేయాలి, భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా చేసే ప్రయత్నం చేయాలి. కానీ దుర్ఘటన తర్వాత ఇక్కడికి వచ్చి చేసినటువంటి ప్రకటనలు ఏవైతే మీ ప్రభుత్వం ఆ ప్రకటన ఎంతవరకు అమలయ్యాయి అనేటువంటిది 5 గ్రామాల్లో పరిగణ చేస్తుంటే తెలిసిండే. వెంటనే హాస్పిటల్ అనౌన్స్ చేశారు. అంటే ఎంత పరిజ్ఞానం లేకుండా ఉన్నారంటే, అక్కడికి ఒక 200-300 మీటర్లలోనే ఒక ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రి ఉందనే విషయం తెలియక, అంటే ప్రభుత్వ అధికారులు ఎంత బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పుకుంటున్న వ్యక్తికి చాలా నడిచి అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఒక ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రి ఒకటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కంట్రోల్లో, వైద్య విజ్ఞాన పరిషత్ కంట్రోల్లో, అటు డిఎంహెచ్ పర్యవేక్షణలో జరిగేటువంటి ఒక హాస్పిటల్ ఉంటుండగా స్కూల్లో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం, టెంపరీగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనౌన్స్ చేసుకుని వెళ్ళిపోయినారు.